నారీ నారీ నడుమ మురారి మూవీ ఎలా ఉందంటే యాక్చువల్ గా ముందు వచ్చిన ఎంటర్టైనర్స్ తో పోల్చుకుంటే ఈ మూవీలో మనం ఒక బెటర్ స్టోరీని చూడొచ్చు. స్టోరీలో కొన్ని పాయింట్స్ కొంచెం కొత్తగా ఉంటాయి. నాకు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపించింది. ఒక హిలేరియస్ సీన్ తో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్పితే ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరింది. యాక్చువల్ గా ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి శర్వానంద్ అయితే రెండోది నరేష్ గారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ నరేష్ గారి మీద ఎక్కువ నడిచింది. ముఖ్యంగా నరేష్ గారి సీన్స్, సత్య సీన్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి. వర్గం ఆడియన్స్ కి వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా బాగా నచ్చుండొచ్చు. బట్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ నాకైతే చాలా బెటర్ గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుంది. క్లైమాక్స్ కొద్దిగా ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఈ సినిమాకి ఇంతకు మించిన క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేండి. సినిమాలో శర్వానంద్ చాలా క్యూట్ గా, చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. నా లుక్స్ మీద చాలా వర్క్ చేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ లో హీరోయిన్ సంయుక్త గారి కన్నా కూడా శర్వానంద్ చాలా చిన్నపిల్లలా కనిపిస్తాడు. సరే, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే సినిమా బాగుంది, నాకు నచ్చింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. చాలా పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్డ్ వీడియో లింక్ బయోలో ఉంది, ఆనంద్ విస్ అనే యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అలానే మీరు కూడా మూవీ చూస్తుంటే ఈ రీల్ లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.